తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నాయందు నేను వానియందు ఉందును. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 56వ వచనము. ప్రియ దేవుని బిడలారా, సహోదరి సహోదరులారా, ప్రభు అయిన దేవుడు మేము తన ప్రశస్త ఆశీర్వాదములతో నింపునుగాక. ఈనాటి జీవవాక్యం ద్వారా ప్రభువు దైవ మానవుల మధ్య గల సాంగత్యాన్ని పొందుకునే విధమును గూర్చి వివరిస్తున్నాడు. క్రీస్తు శరీరము మనకు భోజనము, క్రీస్తుని రక్తము మనకు పానము. భుజించిన వారు, పానము చేసిన వారు నిత్యము జీవిస్తారు. క్రీస్తు శరీరం, క్రీస్తు రక్తం మనలోకి వేంచేసి వచ్చినప్పుడు క్రీస్తు ప్రభువు మనలో ఒకటిగా మారుతున్నారు. మన శరీరంలో మిళితమైపోయి మనలో భాగమవుతున్నారు. అంతేకాదు, క్రీస్తు శరీర రక్తాలను స్వీకరించిన మనమును క్రీస్తులో మిళితమై క్రీస్తు ప్రభునిలో భాగస్థులమవుతున్నాము. అందుకే విశ్వాసులు నిత్యము జీవించగలరు. సజీవుడైన దేవునిలో మిళితం కావడం వలన మనమును తన జీవమును సమృద్ధిగా పొందుకుంటున్నాం. ఎండిపోయే స్థితిలో ఉన్న వేరుకు నీరు తగిలితే అది జీవిస్తుంది. నది ఒడ్డున ఎదిగే చెట్లకు చావు ఉండదు. అలాగనే జీవం గల దేవునిలో ఐక్యమవ్వడం వలన మనమును జీవిస్తాము. ఆయన మరణం లేని నిత్య జీవుడు. మనమును ఆయన వలె నిత్యము జీవిస్తాము. కావున క్రీస్తు మనయందు, మనము క్రీస్తు యందు జీవించాలంటే ఆయన శరీరాన్ని భుజించాలి, ఆయన రక్తాన్ని పానం చేయాలి. క్రీస్తు కడరాత్రి భోజన సమయంలో దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అన్నాడు. మనం నిత్యము ఆయనలో వదగాలంటే దివ్య పూజలో పాల్గొని యోగ్యంగా క్రీస్తు శరీరాన్ని, రక్తాన్ని స్వీకరించాలి. ప్రార్థించుదము. సకల జీవమునకు ఊట అయిన మా దేవ, మీకు మా వందనం, మీకు మా స్తోత్రం. మేము మీలో ఐక్యమగుటకు, మీరు మాలో జీవించుటకు మీరు మా జీవన ఆహారముగా, పానముగా మారి ఉన్నారు. మేము హృదయపూర్వకముగా స్వీకరించి మీ జీవాన్ని పొందుకునే ఆశీర్వాదం మాకివ్వమని మీ అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.